పరిపాలన పుస్తకాలలో 195. పాత పాటల పుస్తకాల్లో 193. నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలందరికీ. నీ మందిరము అతి సుందరము నీ ప్రజలందరికీ. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. నీ రక్తము చిందించి నూతన జన్మమునిచ్చి. నీ రక్తము చిందించి నూతన జన్మమునిచ్చి స్వాస్యముగా మమ్ము చేసి నీ మందిరమున నిలిపి. స్వాస్యముగా మమ్ము చేసి నీ మందిరమున నిలిపి. ఉదువులయందు కృప చూపించి తృప్తిగా పోషించితివి. ఉదువులయందు కృప చూపించి తృప్తిగా పోషించితివి. మహిమా 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 నీకే. మహిమా 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 నీకే. నీ మందిరము అతి సుందరము నీ ప్రజలందరికీ. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. కూర్చోండి. దావీదు కీర్తనలు 119వ అధ్యాయం. దావీదు కీర్తన 119వ అధ్యాయము 3వ వచనము మనం ఈ బాగా చదువుకుంటాం. దావీదు కీర్తన 119వ అధ్యాయం 3వ వచనం. వారు ఆయన మార్గములలో నడుచుచు ఏ పాపమును చేయరు. మాట్లాడకండి. మోకరించండి. అందరు మోకాళ్ళ మీదకి రండి. మోకరించాలి. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో దేవా మీరు ఇచ్చిన వాక్య భాగంకై స్తోత్రాలు తండ్రి. కనికరించండి, కృప చూపించయ్యా. మీ సన్నిధిలో సాయపడుతూ వస్తున్నాను. నీ వాక్యమును దయచేయండి దేవా. నా తండ్రి, మీరే మా ప్రియ తండ్రి వాక్యమైన దేవుడు. దేవా నా తండ్రి, మీరు చదివించున్నారు కదా మా ప్రియ తండ్రి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అన్నారు. వినే చెవులు గ్రహించి మనస్సును దయచేయండి ప్రభా. మీ నామునికి మహిమ తెచ్చుకునండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నా తండ్రి 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారం, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను అని మీరు చదివించారు ప్రభా. మమ్మల్ని పరీక్షించుకుని యోగ్యముగా నీ బలలో పాలు పొందుటకు సహాయం చేయండి. మీ శరీరాన్ని గుర్తుకున్న రొట్టెలోను మీ రక్తానికి మా ప్రియ తండ్రి గుర్తుకున్న ద్రాక్షరసములోను యోగ్యముగా పాలు పొందుటకు సహాయపడము. కనికరించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థన చేస్తూ దేవాని వాక్యము ద్వారా మమ్మల్ని ప్రభు తండ్రి పురుకొల్పుము. మా ప్రియ తండ్రి మమ్మల్ని ప్రోత్సహించుము.
నీ వాక్యము ద్వారా నా తండ్రి వాక్యపు వెలుగులో ప్రభా నా తండ్రి మమ్మల్ని మేము కడుక్కొని యోగ్యముగా మీ బలలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో 119వ అధ్యాయం దావీదు కీర్తన 3వ వచనంలో మే మాసమునకును జూన్ మాసమునకు మన హెబ్రోను యొక్క క్యాలెండర్లో ఇవ్వబడిన వాక్య భాగము ఈ దినము మనము ముగించుకుంటాం. మరలా 7వ నెల జూలై ఆగస్టు మాసానికి మనము దేవుని యొక్క మందిరంలో మరొక పేజీని మనం తిప్పుతాము. అయితే మే జూన్ మాసంలో మనకి ఇవ్వబడిన మేను ఈ యొక్క ఆ వాక్య భాగము కీర్తన 119వ అధ్యాయం 3వ వచనంలో వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుని మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. దేవుని మార్గములలో మనము నడుచుకొనుచు ఏ పాపమును చేయరు అనేది మనం చూస్తూ వస్తే దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాము. దేవుని యొక్క వాక్యములో దేవుని మార్గములలో మనము నడుచుకోవాలి. ఎలా మనం దేవుని యొక్క మార్గములో నడుచుకోవాలి? మన పితరులు దేవుని యొక్క మార్గములలో నడిచినారు. అయితే వారు దేవునికి యథార్థముగా వారు నడవలేదు. రండి కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తాను. లేవియాకాండము 18వ అధ్యాయం 3వ వచనం. లేవియాకాండము 18వ అధ్యాయము 3వ వచనం. పాత నిబంధనలో లేవియాకాండం 18వ అధ్యాయం పేజీ నెంబర్ 96. పాత నిబంధనలో పేజీ నెంబర్ 96. మీరు చదవండి. మీరు నివసించిన ఐగుప్తు యొక్క దేశ సంచారము చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్నాను. కనాను దేశము ఆ దేశ సంచారము చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గాయకొనవలను. నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు యెహోవాను నేనే. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మాట మనం చదువుతూ వస్తుంటే, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి వెలుపల తీసుకుని వచ్చినాను. కాబట్టి మీరు నివసించు ఐగుప్తుల యొక్క దేశ సంచారము చొప్పున ఆ దేశ నివాసుల ఆ యొక్క ప్రకారమే మీరు నడవకూడదు. అలాగనే కానానులో మిమ్మల్ని చేరుస్తున్నాను. కానానీయుల యొక్క దేశ సంచారము చొప్పున అలాగా కానానీయుల ప్రకారం అలాగా మీరు నడవకూడదు. మీరు నా విధులను గైకొనుచు నా కట్టడలను బట్టి నడుచుకునవలెను. వాటిని ఆచరించాలి. నా కట్టడలను నా విధులను బట్టి మీరు ఆచరించి మీరు నడుచుకోవాలి. కాబట్టి ఈ ఐగుప్తుల యొక్క దేశ సంచారం బట్టి, ఐగుప్తుల యొక్క దేశం యొక్క జనుల యొక్క ఆచారం బట్టి కానీ, కనాను దేశం యొక్క జనుల యొక్క ఆచారం బట్టి కానీ మీరు నడవకూడదు. దేని బట్టి నడవాలి? దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలి. సంఖ్యాకాండము రండి, దేవుని యొక్క వాక్యములో 22వ అధ్యాయము 32వ వచనం. సంఖ్యాకాండము గమనించండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము పేజీ నెంబర్ పాత నిబంధనలు 4వ పుస్తకం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 32వ వచనం, పేజీ నెంబర్ 130. యెహోవా దూత
నీ యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీవేలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతముగా ఉన్నది గనుక నేను విరోధునై బయలుదేరి వచ్చి తిని. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఎవరితను అంటే బిలాము. బాలాకు మాట విని దేవుని యొక్క మాటను తీసుకోకుండా డబ్బుకు ధనానికి ఆశించి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వెళ్ళి ఏం చేస్తున్నట్ట, ఇశ్రాయేలును శపించుటకు బయలుదేరినాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, బాలాకు మాటిని బిలాము బయలుదేరినప్పుడు దేవుడు మధ్యలో బయలుదేరి ఆ గాడిదకు ఏం చేసినంట, అడ్డుము నిలిచినాడు. ఆ గాడిదకు మాటలు ఇచ్చినాడు. గాడిద ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు అని అంటే, నీ నడత నా ఎదుట విపరీతముగా ఉన్నది. ఎట్లుందంట, నీ నడతలు నా ఎదుట విపరీతముగా ఉన్నది. కాబట్టి నేను నీకు విరోధనై ఉన్నాను కనుక నీ మార్గంలోనికి వచ్చినాను. నువ్వు నీ నడతలు నాకు ఎట్లున్నాయంట, వ్యతిరేకముగా ఉన్నాయి. దేవుని యొక్క మన నడతలు, దేవుని బిడ్డలమైన మనం, ఏర్పరచబడిన జనాంగమైన మనం, దేవుని యొక్క జనముగా ఆయన ప్రజలముగా ఏర్పరచబడిన మనం, ఆయన యొక్క మన నడతలు దేవునికి విపరీతముగా, దేవునికి విరోధముగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే యోగ్యముగా ఉండాలి. రండి దేవుని యొక్క వాక్యంలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనం. 8:36వ వచనంలో గమనించండి. ఇక్కడ దావీదు సొలొమోను గురించి, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న భూమి మీద వర్షము కురిపింపుము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, చాలండి. ఏమంటున్నాడు, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలును నీ ప్రజలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి ఏం చేయాలంట, చూపించు. ఏం చూపించాలంట, సన్మార్గం. దేవుని బిడ్డలమైన మనం, రక్షింపబడిన మనం, దేవుని యొక్క మార్గం ఎలాంటిదంటే సన్మార్గము, యథార్థమైన మార్గము, నీతి మార్గము, సన్మార్గము. కాబట్టి దేవుని మార్గమును మనము మన పిల్లలకు మనం చూపించేవారుగా, మన తర్వాత తరము వారికి మనము దేవుని మార్గాన్ని, సన్మార్గాన్ని, మంచి మార్గాన్ని మనం చూపించేవారముగా ఉండాలి. కానీ మనము మార్గమును తప్పిన వారముగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యంలో రండి, దేవుని యొక్క వాక్యంలో మాట అంటాడు. మోషే యొక్క మామ, నిర్గమాకాండము 18వ అధ్యాయము చూడండి. మోషే యొక్క మామ ఎవరు? ఇత్రో. ఏమంటున్నాడు మోషే మామ? 18వ అధ్యాయం, నిర్గమాకాండము, పాత నిబంధనలో 2వ పుస్తకం, నిర్గమాకాండం 18వ అధ్యాయం 20వ వచనం, 18-20వ వచనం. గమనించండి, ఒక మాట అంటాడు 18-20వ వచనంలో, నీవు నీతో నున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని మిక్కిలి గొప్పది భారము, దాన్ని నీవు ఒక్కడివే చేయజాలవు. ఏమంటున్నాడంట, ఒక్కడివే చేయజాలు. కాబట్టి ఏం చేస్తున్నా అంట, ఏమంటున్నా అంట, ఇక్కడ చూడండి ఆ మాట అంటున్నాడు. నిర్గమాకాండము ఆ యొక్క 18వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ చెప్తూ పైనుంచి నేను మీకు 18 చదివాను, 20వ వచనం అంటాడు, నీవు వారికి ఈ కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారి నడవలసిన త్రోవను వారికి చేయవలసిన కార్యములను, అదే సంగతి, నడవలసిన మార్గములను వారు చేయవలసిన కార్యములను ఏం చేయాలంట, తెలియచేయాలి. కాబట్టి ఈనాడు మనం చూస్తున్నాము, దేవుని యొక్క మార్గాన్ని తెలియచేయాలి, దేవుని యొక్క మార్గాన్ని చూపించాలి, చూడండి దేవుని యొక్క వాక్యంలో దావీదు సొలొమోనుకు, చూడండి దావీదు కీర్తన యొక్క రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం. రాజులు మొదటి గ్రంథం
దావీదు సొలొమోనుకు చూపించినాడు. ఏమంటున్నాడు చూడండి దేవుని యొక్క వాక్యములో, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 33వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 31, 33 కలిసి ఉంటాయి. గమనించండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము, పేజీ నెంబర్ 291, మధ్య భాగం నుంచి చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టరోతు అను సియోను అను దేవతలకును, కెమేతు అను మోయాబీల దేవతలకును, మిల్కోను అను అమోనీల దేవతలకును మొరొక్కి సొలొమోనును తండ్రి అయిన దావీదు చేసినట్లే నీ దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములకు ఇచ్చేదను. సో ఏం చేసినానంట? 10 గోత్రములు. సొలొమోను మనం అంటాం, దేవా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేస్తారు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం మా పిల్లలకి ఈ ప్రభు అంటాడు. ఏమయ్యాడు సొలొమోను? ఏమయ్యాడు? అన్య దేవతల యొక్క ఆచార ప్రకారం నడిచినాడు. ఏమన్నాడు? దావీదు చూపిన సన్మార్గమును, లేక దావీదు ఏర్పరిచిన చూడండి అక్కడ, నా విధులను, నా కట్టడలను, నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు. నేను ఏర్పరిచిన మార్గం, ఈనాడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మార్గంలో మనం నడవాలి. మనం ఏర్పరచుకున్నాం. దేవుడు మనల్ని ఇందాక మనం ఆరాధనలు చేసినాం. ఆయన ఎందుకో ఆయన ఆవరణంలోనికి మనము కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోనికి రావాలని అంటే ఆయన మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు అని చెప్పినాం. ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. దేవా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు అని ఆరాధించినాం. అయితే ఏర్పరచబడిన మనము మన కొరకై దేవుడు ఏర్పరిచిన మార్గములో నుండి మనం తొలగిపోకూడదు. ఏర్పరచబడిన మార్గము నుండి మనము తొలగిపోకూడదు. వారు మార్గములను నడుచుచు ఏ పాపమును చేయరు. ఇశ్రాయేలు ప్రజల గురించి దావీదు కీర్తన 119వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. దావీదు కీర్తన 119వ అధ్యాయం, ఆ యొక్క 119వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో రండి ఒక మాట 2-3 సంగతులు జ్ఞాపకం చేస్తాను దేవుని యొక్క వాక్యంలో నుండి. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతలు 14వ అధ్యాయము గమనించండి. ప్రభువైన దేవుని యొక్క వాక్య భాగంలో నుండి 15వ వచనం, 14-15వ వచనం, 14వ అధ్యాయము 15వ వచనము. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తనతను బాగుగా. సొలొమోను ఏమయ్యాడు? వివేకం గలవాడే కదా, జ్ఞానం గలవాడే కదా. ఏమయ్యాడు? నేను ఏర్పరిచిన మార్గం నుండి తప్పిపోయినారు, తొలగిపోయినారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటాడు, వివేకి అయిన వాడు 15వ వచనంలో ఏమంటున్నాట? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా. ఈనాడు జ్ఞానం గలవాడు, వివేకం గలవాడు, తెలివి గలవాడు ఏం చేస్తున్నాడంట? ప్రతి మాట ఏం చేస్తాడంట? కనిపెడతాడు. ప్రతి మాట ఏం చేస్తాడంట? గమనిస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో అక్కడనే మరొక మాట అంటాడు. 31వ అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయం, సొలొమోను యొక్క తల్లి 31వ అధ్యాయము 27వ వచనం, సామెతలు 31వ అధ్యాయం 27వ వచనంలో చూడండి. ఇక్కడ ఏమంటాడు మాట? సామెతల గ్రంథం, జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ మాట అంటాడు, స్త్రీని గురించి అంటాడు కదా. ఎట్లున్నది స్త్రీ అంటే? స్త్రీ ఎలా ఉండాలంట? 27వ వచనంలో, ఆమె తన ఇంటి వారి యొక్క నడతలను బాగుగా కనిపెట్టు. ఇలాగ మనం చూస్తున్నాం. ఇంటిలో నీకున్న పిల్లలు దేవుని ఏర్పరచబడిన వారు, దేవుని బిడ్డలమైన మనం దేవుని యొక్క మార్గములను మన పిల్లలు ఎలా నడుస్తున్నారు, వారి మార్గాలను ఎలా ఉన్నాయి. తల్లి కుమార్తెని యొక్క నడతలను కనిపెట్టాలి. తండ్రి కుమారుడి యొక్క నడతలను కనిపెట్టే వారంగా ఉండాలి.
ఎలా నడుస్తున్నాం, ఎలాగున్నాం, ఎలాంటి మార్గంలో మనం నడుస్తున్నాం? యేసుప్రభువు అన్న నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నా. కాబట్టి స్త్రీ ఎక్కువగా ఇంటిలో పిల్లల యొక్క నడతలను, భర్త యొక్క నడవలను కనిపెట్టేదిగా ఉంటుంది. వెంటనే పట్టేసేస్తుంది. ఏమంటుంది? భర్తను అంటుంది కదా, ఏంది అట్లున్నావు ఏంటి అంటుంది. ఎందుకని? భర్త అంటాడు కదా భార్యని, ఏంది అలా ఉన్నావు ఏంటి అంటారు. తల్లిదండ్రులు అంటారు పిల్లల్ని, ఏంది అట్లున్నావు ఏంటి అంటారు. నడతలను కనిపెడతారు వారు తప్పు చేసినప్పుడు. అందుకని అంటాడు, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా. అందుకని అంటాడు, జ్ఞానము కలిగిన స్త్రీ. ఈనాడు ప్రియులారా, వారు తన మార్గంలో, ఆయన మార్గంలో నడుచుచు ఏ పాపమును చేయరు. కాబట్టి మనము నడతలను కనిపెట్టేవారముగా మనం ఉండాలి. అది చూడండి ఒక మాట, 6వ అధ్యాయం 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం. సామెతలు 16 2వ వచనం గమనించిన, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. చాలు. ఒకని నడతలన్నీ ఆయన దృష్టికి, వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. యెహోవా ఆత్మలను ఆత్మను దేవుడు ఆత్మను పరిశోధించేవాడు. దేవుడు ఆత్మను పరిశోధించేవాడు. ఒకని నడత, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, ఒకని నడత వాని దృష్టికి యథార్థంగా కనపడుతుంది, కానీ తుదకి అది మరణానికి త్రోవతీస్తుంది. కాబట్టి ఎలా నడుచాలి, ఎలా నడుచుకుంటున్నాం? రండి దేవుని యొక్క వాక్యంలో 119వ అధ్యాయం 119వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మనం చూస్తూ వస్తున్నాం. మన క్యాలెండర్లో రాబడిన మాట, వారు ఆయన మార్గములలో నడుచుచు ఏ పాపమును చేయరు. ఆయన మార్గములు నడుచుచు ఏ పాపం. ఎలాగా ఆయన మార్గం, ఎలాంటి మార్గం, ఎలాగ నడుచుకోవాలి? పౌలు అంటున్నాడు ఒక మాటను. రండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీ 3వ అధ్యాయము 17వ వచనంలో గమనించండి ఒక మాట మనం చూస్తున్నాం. ఇదే మాట అంటాడు, సహోదరులారా, ఇక్కడ చూడండి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారికి గురిపెట్టి చూడుడి. అది చాలా ప్రాముఖ్యమైనది. మీకు మాదిరిగా ఉన్న ప్రకారము, నడుచుకున్న ప్రకారము వారిని గురిపెట్టి చూడండి. ఈనాడు క్రీస్తు యేసును పోలి నడుచుకుంటున్నామా? క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా? అందుకని పౌలు గారు అంటాడు, నన్ను పోలి నడుచుకుని. సవాలుతో కూడిన మాట. ఎవరు చెప్పగలరు ఆ మాట? నన్ను పోలి నడుచుకున్నాడని ఏ తల్లి తన కుమార్తెగా చెప్పదు. నన్ను పోలి నడుచుకో అని. ఎందుకని? ఆ తల్లిలో ఏదో ఒక బలహీనత బిడ్డలు చూస్తూ ఉంటారు. ఆ తండ్రిలో ఆ పిల్లలు చూస్తున్నారు. నన్ను పోలి నడుచుకో. లేదు, ఎవరిని పోలి నడుచుకోవాలంట? నీవు, నేను, మన పిల్లలు, మన కుటుంబం, మనమందరం ఎవరిని పోలి నడుచుకోవాలంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. సరే, ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము, దేవుని పోలి నడుచుకోవాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యములో ఎలా నడుచుకోవాలి? రెండవది, ఆత్మానుసారంగా నడవాలి. ఎలా నడవాలంట? క్రీస్తుని పోలి నడవాలి. రెండవదిగా మనం చూస్తున్నాము ఎలా నడవాలంట. గలతీయులకు రాసిన పత్రిక, గలతీ 5వ అధ్యాయం క్రొత్త నిబంధనలో గలతీ 5వ అధ్యాయం 171 పేజీ నెంబర్ 171, 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయము 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. చదవండి ఆ మాటను. అదేమన్నా, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. చాలని ఏమంటున్నాడంట? మీరు ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీర ఇచ్చలు నెరవేరు. ఇప్పుడు కింద వచ్చిన చూడండి ఏమంటాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమీ నిశ్చయించ
నిశ్చయింతురు వాటిని చేయుదురు. ఏది చేయాలని నిశ్చయించుకున్నావో కదా. కొంతమంది ఏం చేస్తారు, నిశ్చయించుకుంటారు. ఏమని నిశ్చయించుకుంటారు అంటే, ఈరోజు మనం మందిరానికి వెళ్ళలేము, ఏదో మనం ఊరు వెళదాము నిశ్చయించుకుంటారు. లేకపోతే ఈరోజు మనం బట్టలు కొనుక్కున్నాం ఈరోజు మనం పొలం పనికి వెళ్దాం, వారు నిశ్చయించుకుంటారు. శరీరము ఒకదానికొకటి విరోధముగా ఉంది. ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీర యొక్క కోరికలను నెరవేర్చరు. శరీరము దాని ఇచ్చలను సిలువ వేయాలి. శరీరమును దాని ఇచ్చలను సిలువ వేయాలి. ఈనాడు మనం చూస్తున్నాం, శారీరక కోరికలను చంపుకుంటేనే కానీ ఆత్మానుసారంగా మనం నడుచుకునలేము. కాబట్టి రెండవదిగా మనం జ్ఞాపకం చేస్తున్నాం, క్రీస్తుని పోలి నడవాలి. రెండవది ఎలా నడుచుకోవాలంట, ఆత్మానుసారముగా నడుచుకునుడి. గమనించండి దేవుని యొక్క వాక్యంలో, అక్కడనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము గమనించండి. రెండవదిగా మనం చూస్తూ వస్తాం. మూడవదిగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము గమనించండి. 25వ వచనం, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకో. ఆత్మానుసారంగా నడుచుకో. తర్వాత ఎట్లా నడుచుకోవాలి, క్రమముగా నడుచుకో. క్రమం ఉండాలి. ఈనాడు విశ్వాసి, ఈనాడు దైవ సేవకుడు, ఈనాడు బాధ్యత కలిగిన వారు, ఈనాడు మనం చూస్తున్నాం సంఘములో ప్రతి ఒక్కరము, సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ టీచర్, లేకపోతే యవనస్తులు, ఈనాడు యవనస్తుల కూడికలో ఈనాడు ఆత్మీయంగా ఎట్లా నడుచుకోవాలంట, క్రమముగా నడుచుకోవాలి. అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడని పౌలు గారే చెప్తాడు. అక్రమంగా నడుచుకోకూడదు, క్రమముగా నడుచుకునాలి. చూడండి, చిన్న చీమలు, బలహీనమైన చీమలు ఏమవుతాయంట, ఎట్లా నడుస్తాయంట, ఇవి క్రమముగా నడుస్తాయి. వాటికి రాజు లేడు, అధిపతి లేడు, విచారణకర్త లేడు. అయితే ఎట్లా నడుస్తాయంట, అవి క్రమముగా తిన్నగా ఎట్లా వేస్తాయంట. వాటికి చూడండి, ఆ చీమలు వెళుతున్నప్పుడు మనం ఒక పుల్లను దీన్ని అడ్డం పెట్టినప్పుడు ఏం చేస్తాయంట, అవి మరలా తిరిగి ఏం చేస్తాయంట, ఇట్లా తిరిగి అయినట్లు వెళ్తాయి. దారి తప్పుకు అవి క్రమముగా నడుస్తూ వెళతాయి. అందుకని సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను నేర్చుకో. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను క్రమముగా నడువు. ఆదివారం మందిరమునకు దైవ సన్నిధిలో, వార కూడికలలో, వారమంతటిలో దేవుని యొక్క బిడ్డల మధ్య, అలాగనే దేవుని ఎరగని ప్రజల మధ్య, నామకార్థమైన క్రైస్తవుల మధ్య, అన్యజనుల మధ్య నీ యొక్క జీవితం, నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడక, నీ యొక్క నడక ఎట్లా ఉన్నాయంట, క్రమముగా ఉందా, అక్రమంగా ఉందా? క్రమముగా ఉందా? నీ మాటలు క్రమముగా ఉండాలి, నీ చూపు క్రమము. నీ దైవ సన్నిధిలో నీ ఎట్లుండాలని అంటే, నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు పరలోక సంబంధివి, పరలోక రాజ్యమునకు సంబంధించిన వారు, నువ్వు రక్షింపబడినావు. నీ మాటలు క్రమముగా, నీ కార్యములు, నీ మార్గము ఎట్లున్నాయంట, నీ నడవడి క్రమముగా ఉండాలి. క్రమముగా నడువుడి, అక్రమంగా నడువు. ఆత్మానుసారంగా నడవండి. మూడవది క్రమముగా నడువు. అక్రమంగా మాట్లాడొద్దు, అక్రమంగా చూడవద్దు, అక్రమంగా పనులు చేయొద్దు. నీ అక్రమము తప్పి చేయకూడదు. క్రమం అంటే ఏంటి, అక్రమం అంటే ఏంటి చెప్పండి. ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారు చెప్పండి, ఏమన్నారు తెలీదా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట అన్నారు. ఏమన్నారు చెప్పండి. ప్రభువా, నీ నామం పేరిట ఏం చేసినట్ట, అద్భుతాలు చేసినాం, దెయ్యాలు ఎల్లగొట్టాం. చదవండి దేవుని యొక్క వాక్యంలో, మత్తయి సువార్త. మీరేందో మాకేం తెలియదు వాక్యం అన్నట్టుగా చూస్తున్నారు. మాకేం తెలియదు వాక్యం అన్నట్టుగా చూస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనము. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవేశింపలేదా, నీ నామమును దెయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా, నాయకుడి నుండి పోవుడని వారితో
చెప్పుచున్నాను. అక్రమ చేవారులారా నా యొద్ద నుండి అక్రమ చేవారులారా నా యొద్ద నుండి పోవుడని వారితో చెప్పు. ఎందుకు అక్రమం చేస్తున్నారు? వాళ్ళు చేసిన అక్రమమా? చెప్పండి. వాళ్ళు చేసిన అక్రమమా? వాళ్ళు ఏం చేస్తున్నారంట? దెయ్యాలు ఎలగొట్టినాం ప్రభా, నీ నామం పేరిట దెయ్యములు ఎలగొట్టాం, ఆ తర్వాత స్వస్థపరిచాం, అనేక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మేము జరిగించాం. అక్కడ అంటున్నాడు కదా, అంటే ప్రభు అన్నాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పండి? క్రమము లేదు కదా, క్రమము లేదు. అంటే క్రమం లేదంటే ఏంటి? క్రమం లేదంటే ఏంటి? అక్కడ వాళ్ళు అన్నారు. అందుకెందుకు ప్రభు అన్నాడంటే అక్రమం చేయవారులు అన్నాడు. గమనించిన ఆ మాటను చూడండి, మరలా చదువుతాం. ఆ మాట మీరు గమనించాలి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము, చాలు, ఎవరమంట? మేము ఈ మందిరం మేము కట్టించాం, ఈ ఫ్యాన్ మేమేసాం కదా, ఈ ఫ్యాను మేమేసాం, ఈ మందిరం మేము కట్టించాం, ఈ తలుపులు మేము పెట్టాం, ఈ కిటికీలు మేము పెట్టాం, ఈ మైక్ మేము కొన్నాం, మేమిచ్చాం కదా. మేము అనేదే అక్రమం. వాళ్ళు ఏమన్నారంట? మేము చేసాం. ప్రభువా నువ్వు చేసావా? దేవుడు లేకుండా నువ్వేం చేసావు? దేవుడు లేకుండా నువ్వు మందిరం కట్టావా? దేవుడు లేకుండా నువ్వు ఆరాధన చేసావా? దేవుడు లేకుండా నువ్వు బైబిల్ చదివావా? దేవుడు లేకుండా పాటలు పాడుతూ వచ్చావా? దేవుడు లేకుండా ప్రయాణం చేసావా? దేవుడు లేకుండా నీళ్లు కట్టుకున్నావా? దేవుడు లేకుండా వివాహం చేస్తున్నావా? దేవుడు లేకుండా ఏది చేసావు కదా. దేవుడు లేకుండా మనం ఏది చేయలేం. అయితే వాళ్ళు ఏమన్నారు? మేము చేసాం. మేము చేయలేదా ప్రభా? మేము చేసాం, చూడు, మేము అద్భుతాలు చేసాం, ఆశ్చర్యకార్యాలు చేసాం. మేము చేసామంటే అక్రమం చేయవారులారా, అది మేము చేసాం. నువ్వు చేసేది కాదు, దేవుడు చేయాలి. క్రమం అనేది ఏంటి? అలా మేము చేసాం. మేమనేది ఏమవ్వాలంట? మరుగు చేయబడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము గమనించండి. మత్తయి సువార్త, మీరు ఈ రెండు సంగతులు బాగా గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనము, ఆ తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 36వ వచనం. 36వ వచనంలో దిగంబరునై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా ఎదుకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరవై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి రోగినై ఉండుటైనను సరసాల్లో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడుగుదురు. అప్పుడు అందుకు రాజు మిక్కిలి అల్పులేనా. గమనించండి ప్రియులారా, ఏమన్నారంట? మీరు నాకు చేశారు. నేను రోగినై ఉన్నాను, మీరు చూడవచ్చారు. నేను సరసాల్లో ఉన్నాను, నన్ను చూడవచ్చారు. నేను దాహంగా ఉన్నాను, నాకు దాహం ఇచ్చారు. నేను నాకు వస్త్రహీనునై ఉన్నాను, నాకు వస్త్రం ఇచ్చారంటే ఎప్పుడు ఇచ్చాం ప్రభువా? వాళ్ళు ఏమన్నారంట? ఎప్పుడు ఇచ్చాం, ఎప్పుడు చేసాం, మేమేం చేసాం, మేము ఎప్పుడు చేసాం. గమనించారా? మేము ఎప్పుడు చేసాం, ఎప్పుడు మేము ఎప్పుడు చేసాం ప్రభువా? ఎప్పుడు చూసాం? ఎప్పుడు నువ్వు ఆకలి ఉంటే నీకు ఆహారం ఇచ్చాం, ఎప్పుడు నువ్వు దప్పికుంటే మేము దాహం ఇచ్చాం, ఎప్పుడు నువ్వు వస్త్రహీనుడు అంటే వస్త్రం ఇచ్చాం, ఎప్పుడు నువ్వు సరసాల్లో ఉంటే మేము చూడవచ్చాం. ఎప్పుడు అంటే వాళ్ళు మేము చేసాం అనలేదు. వాళ్ళు ఏమన్నారంట? ఎప్పుడు ప్రభువా అంటే చేసి మర్చిపోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంట? మేము చేసాం. ఏం చేసామంట? మేము చేసాం కదా. చాలామంది ఏమంటారంట? అసలు నేను లేకపోతే మందిరం ఉందంటావా కదా, నేనే ముందు మందిరంలో, నేనే కదా. నేను అనేది కనపడకూడదు. నేను అనేవాడు నీచుడు, మేము అనేవాళ్ళు నీచులు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏమంటాడు? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అంటాడు పౌలు గారు. ఏమంటాడు? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము గమనించండి. గలతీ 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, నేను క్రీస్తుతో కూడా, నేను అనేవాడు ఏమైపోవాలంటే మేము అనేవాళ్ళు, నేను అనేవాడు సిలువ వేయబడాలి.
కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మేము చేసాం ప్రభువా, మేము చేసాం, మేము ఇచ్చాం, మేము అద్భుతాలు చేసాం, మేము ఆశ్చర్యకార్యాలు చేసాం. నువ్వెప్పుడు చేసావు? దేవుడు లేకుండా నువ్వెప్పుడు చేసావు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 36వ వచనం, 37, 38 వచనాలు మనం చూస్తూ వస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంట? ప్రభు అంటున్నాడు, మీరు చేశారు, మీరు చూశారు, మీరు పెట్టారు, మీరు ఇచ్చారు అంటే ఎప్పుడు ప్రభువా, ఎప్పుడు ప్రభువా, ఎప్పుడు? చేసి మర్చిపోవాలి. అది ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యంలో నేను ఒక మాట చదువుతాను, మీరు చెప్పాలి. నీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. ఎక్కడుంది బైబిల్లో? నేను పెద్ద మర్మాలు చెబుతలా మీకు, నేను మీకు పెద్ద మర్మాలు చెప్పట్లేదు, నేను మీకు మర్మాలు బోధించేంతటోనే కాదు. చెప్పండి. నీ కుడి చేతితో చేసినది నీ ఎడమ చేతికి తెలియకూడదు. ఎక్కడుంది? బైబిల్ చదివేవాళ్ళు, చదువచ్చిన వాళ్ళు చెప్పండి. పాపం చదువునారు వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. కానీ యవనస్తులు చెప్పండి, నీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు. ఇది సింపుల్ లాజిక్, సింపుల్ది వాక్యం. ఇది కూడా తెలియదా? ఇది కూడా తెలియకపోతే ఇంకా నువ్వు మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ప్రభువారు ఈ మాట చెప్తూ వచ్చినాడు. ఏమన్నాడు ప్రభువారు? రండి దేవుని యొక్క వాక్యములో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము తీసినారా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు, అది నువ్వు కుడి చేతి చేసేది ఎడమ చేతికి, అదేంది ఈ చేతితో చేసేది ఈ చేతికి తెలీదా? ఒక ఆయన పెద్ద ఆయన మందిరాల్లో మంచి పరిచర్య చేస్తాడు. ఆ మందిరంలో బాధ్యత కలిగిన వాడు. ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే ఎడమ చేయి వెనకమాల పెట్టుకొని కుడి చేతితో వచ్చి కానుకేస్తున్నాడు. అంత అయిపోయిన తర్వాత నేను అడిగాను, అన్న ఎడమ చేయి ఎందుకు వెనక పెట్టావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు అన్న కుడి చేతితో చేసేది ఎడమ చేయి తెలియకూడదు అన్నాడు కదా, అందుకని ఇట్లా పెట్టి. అది కాదు దాని అర్థం. నీ కుడి చేతితో చేసేది ఎడమ చేయి తెలియకూడదంటే నువ్వు ఇచ్చేది ఎవరికి? నీ ప్రభువుకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. నీ ప్రభువుకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. నువ్విచ్చేది కనీసం నీ భర్తకు కూడా తెలియకూడదు. నువ్విచ్చేది నీ భార్యకి తెలియకూడదు. అది ప్రభువుకు మాత్రమే తెలియాలి. ప్రభు సన్నిధిలో నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అంటే అది ప్రభువుకు మాత్రమే తెలియాలి. కానీ వాళ్ళు అంటున్నారు మేం చేసాం అన్నారు. వీళ్ళు ఏమన్నారు? మేము ఇప్పుడు చేసాం ప్రభు అంటున్నారు వీళ్ళు. ఎవరు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మేము ఎప్పుడు చేసాం? నువ్వు రోగిగా ఉంటే ఎప్పుడు చూడొచ్చాం? నువ్వు సరసాలు ఉంటే ఎప్పుడు వచ్చాం? నీ సరసాల్లోనికి మేము ఎప్పుడు వచ్చాం చూడొచ్చాం? నువ్వు వస్త్రహీనుడిగా ఉంటే ఎప్పుడు వస్త్రం ఇచ్చాం? నువ్వు ఆకలిగా ఉంటే ఎప్పుడు ఆహారం పెట్టాం? నువ్వు దప్పిగా ఉంటే ఎప్పుడు నీకు దాహం ఇచ్చాం? ఎప్పుడు ప్రభా? చేసి మర్చిపోవాలి. ఏనా చాలామంది, కొంతమంది అయితే అబ్బో ఇక డబ్బా కొడతారు, ఇక చూడు ఇక ఏందంట అసలు నేను కదా. ఒక అక్క ఉంది, వాళ్ళు దేవుని కొరకై మందిరం కొరకై దేవుని సన్నిధిలో నేను ఒకసారి ఒక అక్కని అడుగుతూ వచ్చాను, అక్క చెప్పు, నేను చెప్పేదా మందిరంలో అంటే, అయ్యా నీవెవ్వరికి చెప్పొద్దు, నువ్వు ప్రార్థన చేయి అంతే చాలు. నువ్వు దైవ సేవకుడిగా ప్రార్థన చేయి, మాకంతే చాలు. నువ్వెవరికి చెప్పాల్సిన అవసరత లేదు. మనమైతే ఏం చేస్తామంట, ఓ మరి మక్కు అంటే నువ్వు కాదులే, ఓ సలో మక్కు, మాత్త మక్కు నీ తెలుసా, ఓజి మక్కు నీ తెలుసా, నేను ఎంత ఇచ్చాను అనుకోండి నా సేవకుడికి కదా, ఇట్లా చెప్పుకుంటా. వద్దు. నీకు ప్రతిఫలము కలగాలినంటే, నీకు ప్రతిఫలము రావాలినంటే నీ ప్రభువుకు తప్ప ఇంకెవరికని తెలియకూడదు. కనుక దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకు ఈ మాట చెబుతూ వచ్చినా అంటే, క్రమముగా చేయి. ఏం చేయాలంటే నువ్వు ఎన్నోది ఇది 3 విషయాలు. మొదటిది ఏం చెప్పినాను? క్రీస్తును పోలి నడవాలి. రెండవది ఆత్మానుసారంగా నడవాలి. మూడవది క్రమముగా నడవాలి. క్రమము లేకపోతే అది అక్రమం అవుతుంది. క్రమముగా నడువుడి.
నాలుగవదిగా రండి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చూస్తాం. దశలోనికైలికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10, 11 వచనాలు. ఆ 10, 12 వచనాలు కలిసి ఉంటాయి. దశలోనికైలికి రాసిన మొదటి పత్రిక గమనించండి. దశలోనికైలికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10, 12 వచనాలు కలిసి ఉంటాయి. కిందకి రండి ఇంకా దేవుని యొక్క వాక్యంలో రండి కిందకి, ఇంకా కొంచెం ఎక్కడికి రండి. మీరు ప్రేమయందు, ఆ మాట చూడండి. బస్ మీరు ప్రేమయందు ఎక్కువగా అభివృద్ధి నొందుచు చుండవలెననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునుట యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. మధ్య భాగంలో ఆ మాటని జ్ఞాపకం చేస్తాను. సంగమునకు ఎలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. ఎట్లా నడవాలంట? ఎట్లుండాలంట? మరి అక్క మర్యాద అమ్మాయి మర్యాదగా మాట్లాడు అందరూ అన్న. ఏంది మర్యాద మర్యాద రామన్న. మర్యాద అంటే వీళ్ళకి ప్రతిదానికి మర్యాద కావాలి. వీళ్ళకి ఏదంట? సంగమునకు వెలుపటి వారి ఎడల. సంగమునకు వెలుపలేముంది? ఎవరున్నారు సంగమునకు వెలుపల? ఎబ్రోను సంఘానికి వెలుపల ఎవరున్నారు? ఎవరున్నారని నాయక చూస్తారేంది? రక్షణ లేని వారు ఉన్నారు. సంగమునకు వెలుపల, సంఘము లోపల. సంఘము వెలుపల ఎవరున్నారంట? రక్షణ లేని, క్రీస్తుకు వెలుపల, సిలువకు వెలుపల రక్షణ లేనివారు, క్రీస్తులో రక్షింపబడినవారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము మర్యాదగా నడువుడి. ఎట్లా నడవాలంట? మర్యాదగా నడువుడి. చాలు దేవుని యొక్క వాక్యం. లేనిది ఇది 4వది. 5వది ఎవరు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 5వదిగా దేవుని యొక్క వాక్యంలో ఎట్లా నడవాలి అని అంటే రండి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి చూడండి. 30 ద్వితీయోపదేశకాండం 38వ అధ్యాయము 58వ వచనం. ద్వితీయోపదేశకాండము లేక గమనించండి 17వ అధ్యాయము. చాలా సంగతులు ఉన్నాయి, మీరు తర్వాత చూసుకునండి. ద్వితీయోపదేశకాండము 28 9వ వచనం. ద్వితీయోపదేశకాండము 28 29 9 28 58. ద్వితీయోపదేశకాండం 31 12. ద్వితీయోపదేశకాండం 32 46. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం అలాగనే 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20 చదవండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనం. 17వ అధ్యాయం 20వ వచనం. అది నీ యొద్ద ఉండవలెను. గమనించండి, ఇక్కడ మాట మనం చూస్తూ వస్తున్నాము. చివరికి రండి, కిందకి రండి, కొంచెం కిందకి. అక్కడ అంటాడు, తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడలన్నిటిని అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఈ గ్రంథమును చదువుచుండవలెను. 38వ అధ్యాయం 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం గమనించండి. 28:58. 28వ అధ్యాయం 58వ వచనం. నువ్వు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గాయకునుచు నీ దేవుడైన యెహోవా మహిమగల భీకరమైన నామమునకు భయపడినట్లు. గమనించండి, వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ద్వితీయోపదేశకాండం మీరు తర్వాత రాసుకునండి. ద్వితీయోపదేశకాండం మీరు రాసుకుంటే తర్వాత చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 32 46వ వచనం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనం. వాక్యమునన్నింటినీ అనుసరించి నడుచుకోండి. వాక్యాన్ని అనుసరించి నడు. ఎన్నోది ఇది? 5వది.
ఆరవదిగా చూడండి దేవుని యొక్క వాక్యములో ఆరవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఆరవది ఎట్లా నడుచుకోవాలంట? ప్రేమ కలిగి నడుచుకునుడి. ఇప్పుడు చెప్పండి, 6 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఎట్లా నడవాలంట? క్రీస్తుని పోలి నడవాలి. 2వది ఆత్మను అనుసరించి నడవాలి. 3వది క్రమముగా నడవాలి. 4వది మర్యాదగా నడవాలి. 5వది వాక్యాన్ని అనుసరించి నడవాలి. 6వది ప్రేమ కలిగి నడుచుకునుడి. మీ యొక్క నడతల్లో ఎట్లుండాలంట? ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగి నడుచుకునండి. 7వదిగా ముగిస్తున్నాను, టైం అయింది. దేవుని యొక్క వాక్యంలో ఎలా నడవాలి అంటే దశలోనికైలకు రాసిన 2వ పత్రిక దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 185 పేజీ నెంబర్. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా చాలు. ఎట్లాగా నడవాలంట? దేవునికి తగినట్లుగా నడవాలి. ఎట్లా నడవాలంట? దేవునికి తగినట్లుగా నడవాలి. అంటే దేవునికి తగినట్లుగా నువ్వు నడవ. నడక అనేది ప్రవర్తనకు గుర్తుగా ఉంది. ప్రవర్తన అంటే నీ ప్రవర్తన ఎట్లుండాలంట? క్రీస్తుని పోలి నడవాలి. నువ్వు ప్రవర్తించే నీ నడక ఎట్లుండాలంట? క్రీస్తు. నీ నడక కానీ, నీ చూపు కానీ, నీ మాటలు కానీ, నీ చేష్టలు కానీ సమస్తం కూడా క్రీస్తుని పోలి చేయాలి. క్రీస్తుని పోలి నడవ. అందుకని అక్కడ రాబడింది, వారు ఆయన మార్గములలో నడుచుచు ఏ పాపమును చేయరు. ఈనాడు మనం చూస్తున్నాం, ఆయన మార్గంలో నడుచుచు ఏ పాపం. మనం దేవుని మార్గంలో నడుచుచు ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు కదా. ఆయన మార్గంలో నడుచుతూ ఇశ్రాయేలు ప్రజలు ఆయన మార్గంలో నడుచుకుంటూనే ఏం చేస్తారంట? మార్గాన్ని తప్పినారు, చెడు మార్గాన. అందుకనే పాట పాడతాం, చెడు మార్గమున పోతిమి దాని అంతము. కాబట్టి చెడు మార్గాన పోయాం, దాని అంతం ఏంటంట? మరణం. చెడు మార్గాన్ని నడుస్తున్నావా? లేకపోతే దేవుని ఆజ్ఞ అనుసరించిన, దేవుడిచ్చిన మార్గాన్ని అనుసరించకుండా నడుస్తున్నావా? కాబట్టి దేవుని యొక్క మార్గంలో నువ్వు ఎలాగ నడుస్తున్నావు? నీ నడక ఎలాగుంది? ఈ 6 నెలలు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలాగ నడుచుకుంటూ వచ్చావు? ఈ 6 నెలలు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలాగ నడిచినావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలాగ నడుస్తూ వచ్చావు? నీ ప్రవర్తన మర్యాదగా ఉందా? నీ నడక మర్యాదగా ఉందా? సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుస్తున్నామా? అమర్యాదగా నడుస్తున్నామా? క్రమంగా నడుస్తున్నామా? అక్రమంగా నడుస్తున్నామా? ఆత్మీయంగా నడుస్తున్నామా? ఆత్మను అనుసరించకుండా నడుస్తున్నామా? శరీరాన్ని అనుసరించి నడుస్తున్నామా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎలాగ నడుస్తూ వచ్చినావు? నీ నడక ఎలా ఉంది? దేవుని యొక్క మార్గంలో ఒకసారి పరిశీలన చేసుకో. ఒకసారి నువ్వు పరీక్షించుకో. దేవుని యొక్క సన్నిధానంలో రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు దేవుని బిడ్డమని చెప్పుకుంటూ అక్రమంగా నడుచుకుంటూ వస్తున్నావు. దేవుని యొక్క మార్గములను, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలాగ నడుస్తూ వచ్చినావు? ఒకసారి నిన్ను పరీక్షించుకో. ప్రభా, నిజమే నా జీవితంలో నేను క్రమంగా నడవలేకపోతూ వచ్చినాను. ప్రభా, నా కొరకై సన్మార్గాన్ని ఇచ్చినావు, నా కొరకు మంచి మార్గాన్ని ఇచ్చినావు. ఆ మార్గంలో దేవా నేను నడుచుకుంటకు, దేవా క్రీస్తుని పోలి నడుచుకున్నటకు, నిన్ను పోలి నడుచుకున్నటకు దేవా నాకు సహాయం చేయి. ఆత్మానుసారంగా నడువుటకు నాకు సహాయం చేయి. శరీరము దేవా నా తండ్రి నుంచి నన్ను విడిపించు. శరీర దాని ఇచ్చల కోరికల నుండి నన్ను తప్పించు. దేవా ఆత్మానుసారంగా నడుచుకున్నటకు నాకు నేర్పించు ప్రభా. ప్రేమ కలిగి నడుచుకున్నటకు, వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నటకు, వాక్యానుసారంగా నడువుటకు ఎట్లా నడవాలంట?
వాక్యానుసారంగా నడవాలంట. వాక్యానుసారంగా నడుస్తున్నావా? రక్షింపబడి ఏండ్ల కొలదైంది. వాక్యాన్ని ప్రక్కన పెడతావు, ఏదేదో ఆలోచిస్తూ నీ ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటావు. వాక్యానుసారంగా నడుచుకుంటూ వస్తున్నామా? వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నామా? మనం యోగ్యముగా మనమే పరిశీలన చేసుకుంటూ ప్రభువులో పాలు పొందుతాం. మోకరించండి, ప్రార్థన. నందానందం గలవారి ధన్యులు, యెహోవా నీయందు నమ్మిక గలవారి ధన్యులు. నీ ధర్మశాస్త్రము నందానందం గలవారి ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. చూచి నమ్ము వారి కంటే చూడాక నమ్ము వారి ధన్యులు. ప్రియ సోదరా, ప్రియ సోదరి, నిరీక్షణానుంచుము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు, ధన్యులు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన మీ బిడ్డకాయ స్తోత్రాలు. చాలామంది రాలేదు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వచ్చిన మీ బిడ్డకాయ స్తోత్రాలు. బిగ్గరగాను మౌనంగా ఆరాధించిన బిడ్డలందరికీ స్తోత్రాలు. మా ప్రణాతని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు బిడ్డలు తీసుకొచ్చిన కానుకను కూడా దీవించండి. ఎవరు మీ భాగం ఇచ్చారో వారికి రెట్టింపు దీవెన ఆశీర్వాదం దయచేయండి. నా మందిరంలోనికి 10వ భాగం అంతా తీసుకుని వచ్చి నాకు ఇచ్చి నన్ను శోధించినలా ఆకాశపు వాకిలు నిప్పి పట్టజాలను దీవులు కుమ్మరిస్తానన్నారు. మీ దీవెన ఆశీర్వాదంలో దయచేయండి. ఇంటి మందిరంను సముద్రంతో ఉంచండి. ప్రభా, సమృద్ధితో మీరు నింపండి. ప్రభా, నా తండ్రి, మీ బిడ్డల హస్తాన్ని బలపరచండి. వారి పంట పొలాలు, వారి వ్యవసాయము, వారి పాడిని ప్రభా నా తండ్రి, వారి బిడ్డల చదువులు, వారి వ్యాపారం, మా ప్రభా నా తండ్రి, వారి ఉద్యోగాలు, పిల్లల ఉద్యోగాలు ప్రభా నా తండ్రి దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అక్కర తీర్చండి. మా ప్రభా, ఈ బ్రౌను సంఘం మీ వీళ్ళందరి కొరకే ప్రార్థన చేస్తూ యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి ప్రభు పేట అడిగి విడుచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇచ్చారు. మన తన ప్రేమించవలే సకాలం దేవుడి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు.